నమస్కారం అండి. ఈ రీకాన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ వాళ్ళు చాలా మంచి పని చేయడం జరుగుతుంది. నైమిషారణ్యంలో చాలా ధార్మికత సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపడుతూ దానిలో భాగంగా 5th నుండి 15th వరకు వీళ్ళు సత్యనారాయణ వ్రతాలు, ఆరేళ్ల కళ్యాణం నిర్వహిస్తున్నారు. చాలా గొప్ప విషయం. బయట 1100 రూపాయలు ఉన్నటువంటి కళ్యాణాన్ని ఉచితంగా ధార్మికంగా ఇస్తూ అదేవిధంగా భోజన వసతి కూడా కల్పించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇది నిజంగా అభినందించదగిన విషయం. ఈ రోజులలో బయట వాళ్ళు మనం వస్తే కనీసం ఒక 4-5 భోజనం పెట్టమంటే మేము పెట్టలేని స్థితిలో ఉన్నారన్నారు. మరి అటువంటిది వీళ్ళు వేల మందికి కూడా ఉచితంగా భోజనం చేస్తున్నారు. అయినా కూడా లోకాల కొందరు ఆట వాళ్ళు కొంత వాళ్ళ సెల్ఫిష్నెస్ గురించి అడ్రస్ తెలిసినా తెలియదులేనట్టు 1 కిలోమీటర్ ఉంటే కనీసం 4-5 కిలోమీటర్లు ఉన్నదనుడు, లేదంటే మరొక ఏరియాకి తీసుకుపోయి ఇదే అడ్రస్ అనడు, తిరిగి విసిగిపోయి వాళ్ళ దానిలో పార్టిసిపేషన్ చేయకుండా మళ్ళీ వేరే డబ్బులు ఇచ్చుకొని అందులో పార్టిసిపేషన్ చేయడం అనేది జరుగుతుంది. నిజంగా ఆటో వాళ్ళు ఇటువంటి దానికి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఉచితంగా సేవా కార్యక్రమంతో చేసిన దానికి మద్దతు ఇవ్వాలి. కానీ వాళ్ళు స్వార్థానికి ఏదైనా చేసాడు హర్షించదగ్గ విషయం కాదు. నిజానికి ఏది ఏమైనా మరి ట్రస్ట్ వాళ్ళను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.